హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే రోజు నాకైతే రెస్ట్ దొరికింది. అంటే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఇంకా నేను హస్బెండ్ చేస్తా అని చెప్తే సరే అని ఇంకా హస్బెండ్కి ఆ డ్యూటీ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ బ్రెడ్ బటర్ జామ్ పిల్లలకి ఇస్తా అని చెప్పి జామ్ తీసి పెట్టారు బయట. ఇంకా అలాగే బాయిల్డ్ ఎగ్ చేశారు పిల్లలకి. మా కోసం ఆమ్లెట్ వేస్తున్నారు. బ్రెడ్ ఇంట్లో ఉంది, కానీ బన్ కూడా ఉందన్నమాట. ఎక్స్పైరీ ఇంకా నెక్స్ట్ డే అయితే ఎక్స్పైరీ అవుతుందని ఆ బన్ తీసుకొని ఇంకా కొంచెం బటర్ వేసి అలా టోస్ట్ చేసి పెట్టారు. ఇక్కడ కొంచెం అవకాడో ఆయిల్ వేసి ఆమ్లెట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈరోజు అయితే నాకు రెస్ట్ దొరికింది. అంటే ఎప్పుడు ఇలా రెగ్యులర్గా ఏం జరగదు, అంత అదృష్టం ఏం లేదు. కానీ ఓకే, సమ్ టైమ్స్ మా హస్బెండ్కి పెద్దగా వంటలు ఏం రావు. మ్యాగీ చేయడం, టీ కాఫీ పెట్టడం, ఇంకా బాయిల్డ్ ఎగ్ చేయడం, ఇంకా ఆమ్లెట్, దీని తప్ప ఇంక అస్సలు ఏమి రావు అనమాట. సో ఈరోజు ఇంకా నాకు కొంచెం టైర్డ్గా ఉంటే సరే హస్బెండ్ చేస్తా అని చెప్పారనమాట. సో అలా ఈరోజు నాకు రెస్ట్ అయితే దొరికేసింది. ఇంకా హస్బెండ్ రెడీ చేసి డైనింగ్ టేబుల్లో పెట్టారు. ఇంకా నేను ఇంకా మా హస్బెండ్ తినాలి. పిల్లలు ఆల్రెడీ తినేశారు. సో ఇక్కడ ఇంకా మేము తినేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈరోజు వంట స్టార్ట్ చేయాలి. అంటే ఈరోజు మార్నింగ్ నాకు కొంచెం టైర్డ్గా ఉండే, సరే అని చెప్పి ఇంకా అలా రెస్టే తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఇంటి ముందు కన్స్ట్రక్షన్ అవుతుంది చెప్పాను కదా. సో వ్యూ మెయిన్ రోడ్ది ఇక్కడ నుంచి చూస్తేనే కనపడుతుంది అంతే. ఇంటి ముందు మొత్తం ఇలా కన్స్ట్రక్షన్ బిల్డింగ్తో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, లోపలంతా వర్క్ అంతా జరుగుతుందన్నమాట. ఇంతకుముందు చాలా బాగుండేది వ్యూ అయితే, కానీ ఇప్పుడు ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇంకా వ్యూ అంతా క్లోజ్ అయింది. ఇక్కడ ఈరోజు నేను రెసిపీ ఏం షూట్ చేయలేదు. అంటే ఈరోజు బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేశాను. ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. అంటే కొంచెం లిక్విడ్ లాగా చేస్తాను అనమాట. ఫ్రెష్ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని చేస్తాను. పెప్పర్ ఎక్కువ వేస్తాను, బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ రెసిపీ చేస్తే నేను షేర్ చేస్తాను. సో ఇక్కడ బగారా రైస్ రెడీ అయింది. నాకైతే చాలా ఇష్టము బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. మా పిల్లల్లో కూడా చాలా ఇష్టము, ఇన్ఫ్యాక్ట్ ఇంకా హస్బెండ్ కూడా ఇష్టమే. సో ఇక్కడైతే వేడి వేడి అన్నంలో ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, అసలు చూస్తేనే ఎంత యమ్మీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో నేను చికెన్ చాలా టైప్స్ ఆఫ్ చికెన్ చేస్తూ ఉంటాను. అంటే థిక్ గ్రేవీ లాగా, లేకపోతే ఇలా కొంచెం సూపీ టైప్లో చేస్తాను, లేకపోతే ఫ్రై లాగా చేస్తాను, పెప్పర్ రోస్ట్ అని చేస్తాను. చాలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తాను. మనకి ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో మీకు రెసిపీ కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది కాంబినేషన్. బగారా రైస్లో ఈ చికెన్ కర్రీ ఇలా కలుపుకొని తింటుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. సో ఈరోజు నాకు మార్నింగ్ చక్కగా రెస్ట్ దొరికింది కదా, అంటే బ్రేక్ఫాస్ట్ నేను చేయలేదు కదా. సో చక్కగా రెస్ట్ తీసుకొని లంచ్ అయితే ఇంకా అందరు ఇంట్లో ఉంటారు కదా సండే రోజు, అందుకే ఇంకా స్పెషల్ చికెన్ అయితే చేశాను. బగారా చేసి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఈరోజు తిన్న తర్వాత నేనైతే ఒక 1 అవర్ అలా పడుకున్నాను. అంటే కొంచెం టైర్డ్గా ఉండే, సో రెస్ట్ తీసుకున్నాను ఈరోజు. ఇది వచ్చి సాయంత్రం టైంలో అనమాట. మేము టీ కాఫీ తాగుతూ ఉన్నాము. ఇంకా మా పిల్లలు వచ్చి ఇలా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూసారా, ఇంట్లో అంతే ఇల్లంతా మెస్సీగా అయిపోతుంది. ఉన్న టాయ్స్, ఉన్న పేపర్స్, వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొని ఇలా ఆడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నన్ను అడుగుతుంది అనమాట, ఏది బాగుందని చెప్పేసి, ఏది కావాలి అని అడుగుతుంది. సో పిల్లలకి అంతే కదా, ఎస్పెషల్లీ గర్ల్స్ అంటే టాయ్స్తోనే చాలా అట్రాక్షన్గా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ చూడండి, ఈ టాయ్ ఇది నిజంగా ఎలా ఉంది కదా, అంటే రియల్ బేబీలా ఉంది. సో మా పెద్ద పాప లవ్లీ చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సేమ్ ఒక టాయ్ ఉండేదన్నమాట, బేబీ గర్ల్. ఎంత రియల్గా ఉండేదో అసలు. సో ఇది రీసెంట్లీ తీసుకున్నది, చిన్న పాపదనమాట. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో ఈరోజు పిజ్జా తింటా అని చెప్పారు. అంటే ఈ పిజ్జా ఆల్రెడీ ఇంట్లో ఉందన్నమాట. ఈ పిజ్జా బేస్ మనకి సపరేట్గా దొరుకుతూ ఉంటుంది. సో ఇంట్లో ఉంది. అంటే లాస్ట్ టైం హస్బెండ్ హైపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. సో అది ఉంది కదా అని చెప్పేసి మేమే రెడీ చేస్తాం మమ్మీ అని చెప్పారు. సరే అని నేను ఇంకా అలా వదిలేసాను అనమాట. నేనే రికార్డ్ చేస్తున్నాను తను ఎలా చేస్తుందని చెప్పి. సో ఇక్కడ పిజ్జా సాస్ అనేది దొరుకుతుంది అనమాట మనకి. ఆ బాటిల్లో ఉంది కదా, అది పిజ్జా సాస్. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపై నుంచి ఇలా చీజ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ, పిల్లలు కూడా చేస్తారు, అంత ఈజీ అనమాట.
సో ఇక్కడ చిన్న పాప నేను కూడా వేస్తాను మమ్మీ అని అడిగింది. సో నేను అన్నాను సరే ఫస్ట్ అక్క వేయని నెక్స్ట్ నువ్వు వెయ్యి అలా అని చెప్పాను. సో వచ్చి ఇక్కడ చూస్తూ ఉందన్నమాట. నేను అంతే, చిన్నప్పుడు మా మమ్మీ వంట చేస్తే వెళ్ళి చూసేదన్నమాట. అంటే మమ్మీ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఏం వేస్తుంది, ఎప్పుడు కలుపుతుంది అలా అని కొంచెం అబ్జర్వ్ చేసేదని. అంటే కిచెన్లో ఉండి అబ్జర్వ్ చేయడం నాకు చాలా ఇష్టము. మా పిల్లలు కూడా సేమ్ అదే అలవాటు వచ్చింది. కిచెన్లో ఏదైనా చేస్తున్నా వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా సమ్టైమ్స్ స్మాల్ హెల్ప్స్ అంటే నేను కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తీస్తూ ఉంటాను కదా, అంటే క్లీన్ చేసి బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్లో. ఆ టైంలో కూడా వచ్చి కూర్చుంటారు, అంటే మమ్మీ నేను కూడా తీస్తాను అలా అని. సో ఇక్కడ చూడండి హేజల్ కూడా వేస్తుంది. మా ఇద్దరు పిల్లలకైతే చీజ్ చాలా ఇష్టము, అందుకే ఫుల్గా వేశారు చీజ్. వాళ్ళకి మనం ఎవ్రీడే కూడా తినంటారా చీజ్ అంటే కూడా తినేస్తారు, అంత ఇష్టము. ఇక్కడ మైక్రో ఓవెన్లో అయితే పెడుతున్నాము. ఒక 2 minutesలో రెడీ అయిపోతుంది. చీజ్ అంతా మెల్ట్ అయ్యి రెడీ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పిజ్జా సాస్ వేశారు కదా, దానికన్నా ముందు కొంచెం బటర్ అప్లై చేశారు ఫస్ట్. దానిపైన పిజ్జా సాస్ ఒక 2 tablespoons అంత ఉంటుంది. అది మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాతే ఈ చీజ్ అనేది వేశారు. ఒక 2 minutes తర్వాత చూద్దాం ఎలా అయిందో. వాళ్ళు చూసారా, వాళ్ళు ఏదైతే మెసేజ్ చేసారో వాళ్ళే మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు అనమాట ఇలా డర్టీగా ఉంటే మమ్మీ తిడుతుందని చెప్పి, ఇంకా వాళ్ళకు ఎలా కుదురుతుందో అలా క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ క్యాప్లో ఉందని చెప్పి టిష్యూ తీసుకొని ఇలా క్లీన్ చేసి ఆ బాటిల్ని క్లోజ్ చేసి పెడుతుంది లవ్లీ. ఇక్కడ హేజల్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది, చూసారా కనపడుతుంది. అక్కడే కూర్చుందనమాట, ఇంకెక్కడ అసలు వెళ్ళలేదు. మా ఇద్దరు పిల్లలకి పిజ్జా అంటే ఇష్టము, ఎస్పెషల్లీ ఇది చీజ్ పిజ్జా చాలా ఇష్టము. వాళ్ళు ఎప్పుడు పిజ్జా తిన్నా సరే, ఇంకా బయటికి వెళ్ళి తిన్నా సరే ఎప్పుడైనా చీజే అడుగుతారు, చీజ్ పిజ్జా తింటాం ఇదే అనమాట. వెజిటేబుల్ది, చికెన్ది ఇంకా మిగతా వాళ్ళకి అసలు నచ్చదు. చీజ్ ఉంటే చాలు ఇంకా ఏదైనా తినేస్తారు, అంత ఇష్టం చీజ్ అంటే ఇద్దరు పిల్లలకి. ఇక్కడ హేజల్ చేయి పట్టుకొని నేను అలా కట్ చేపిస్తున్నాను. కొంచెం వేడిగా ఉందన్నమాట ప్లేట్, అందుకే ఇంకా నేను హెల్ప్ చేస్తున్నాను. సో అది జారిపోతూ ఉంది స్టాండ్ నుంచి. ఇక్కడ మన పిజ్జా రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా నచ్చింది, ఇంకా వాళ్ళు ఇష్టంగా తిన్నారు. ఎస్పెషల్లీ వాళ్ళే చేస్తారు కదా, ఇంకా అంతే ఫుల్ ఫినిష్ చేస్తారు. చాలా వేడివేడిగా చాలా బాగుంటుంది, అంత మెల్ట్ అవుతుంది అనమాట మౌత్లో, అలా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు చీజ్ ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది, కానీ కొంచెం డ్రై అయ్యి హార్డ్ అయిన తర్వాత అసలు బాగుండదు. సో ఇద్దరు ఇలా ఈవినింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోని మీరు మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. కొన్ని వీడియోస్లో అయితే రెసిపీస్ కూడా షేర్ చేశాను. చికెన్ రెసిపీ కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు ఫ్రీ టైంలో కూర్చొని వీడియోస్ చెక్అవుట్ చేయండి. మీకు వీడియోస్ అన్నీ ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. మేము చర్చ్కి వెళ్ళేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత నైట్లో దోశ తింటా అని చెప్పారు పిల్లలు. సో వాళ్ళ కోసం దోశకని మింట్ ఇంకా టమాటోస్ వేసి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్, చాలా ఈజీ. సో ఇక్కడ మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు డిన్నర్ చేస్తున్నారు, చాలా అలసిపోయారు. ఇంకా నెక్స్ట్ డే మండే కదా, తొందరగా పడుకోబెట్టాలి, అప్పుడే మార్నింగ్ తొందరగా లేస్తారనమాట. అంతే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.